కాశీలో అన్నపూర్ణమ్మ ఎలా వెలిశారు అనే కథ వినిన వారికి వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నం కొరత ఉండదు అని వేదవాక్కు. ఒకసారి వ్యాస మహర్షి తన తపస్సు ముగించుకొని అలా కాశీ వెంట వెళ్తుంటారు. అలాంటప్పుడు ఆయనకి బాగా ఆకలిగా అనిపిస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా భిక్ష అడుగుతారు. కానీ ఏ ఇంట్లోనూ కూడా భిక్ష లేదు అని చెప్తారు. అలా అందరూ చెప్పేసరికి వ్యాస మహర్షికి కోపం వచ్చి కాశీలో ఇకపై ఎప్పుడూ కూడా అన్నం ఉండదు అని శపించబోతారు. ఈలోగా పరమశివుడు ప్రత్యక్షమే, వేదవ్యాస మహర్షి, నువ్వు 18 పురాణాలు రచించావనే కదా నీకు ఈ గర్వం అణచడానికి నేను ఈ పరీక్ష పెట్టాను. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు, శాంతి సమయస్ఫూర్తి కూడా ఉండాలి అని తెలియజేస్తారు. అంతేకాకుండా పార్వతీ తల్లిని అన్నపూర్ణేశ్వరి దేవిగా కొలువై ఉండమని శివయ్య చెప్తారు. అప్పుడు అన్నపూర్ణేశ్వరి దేవిగా కొలువై వేదవ్యాస మహర్షికి అన్ని వంటకాలు కూడా వండి అమ్మ భిక్ష పెడతారు. ఇలా ఈ విధంగా అమ్మ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి అయింది. శ్రీమాత్రే నమః.